జలాల్లో న్యాయమైన హక్కులను కాపాడుకునేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమరశంఖం పూరించనున్నారు. కృష్ణా నది ప్రాజెక్టును కేఆర్ఎంబీకి అప్పగించడాన్ని నిరసిస్తూ ఇప్పటికే బీఆర్ఎస్ ప్రధాన నాయకులు హరీష్ రావు, కవిత స్పందించారు. ఈ నేపథ్యంలో పార్టీ తలపెట్టిన చలో నల్గొండ బహిరంగ సభకు స్వయంగా హాజరై కేసీఆర్ తన సందేశం వినిపించనున్నారు. ఈ బహిరంగ సభకు దాదాపు 2 లక్షల మంది ప్రజలు తరలివస్తారని అంచనాలున్నాయి. కృష్ణా జలాల న్యాయమైన హక్కులను కాపాడుకునేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమరశంఖం పూరించనున్నారు. కృష్ణా నది ప్రాజెక్టును కేఆర్ఎంబీకి అప్పగించడాన్ని నిరసిస్తూ ఇప్పటికే బీఆర్ఎస్ ప్రధాన నాయకులు హరీష్ రావు, కవిత స్పందించారు. ఈ నేపథ్యంలో పార్టీ తలపెట్టిన చలో నల్గొండ బహిరంగ సభకు స్వయంగా హాజరై కేసీఆర్ తన సందేశం వినిపించనున్నారు. ఈ అంశం గురించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి ప్రధాన లక్ష్యమైనటువంటి నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ఉద్యమం నిర్వహించిన పరిస్థితి ఉంది. అయితే అధికారం కోల్పోయిన తర్వాత కృష్ణా నీటి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతుందో దాన్ని పూర్తిగా ఆయన వ్యతిరేకిస్తూ దీనివల్ల తెలంగాణ ప్రజలకు జరిగే నష్టాన్ని వివరించడం కోసం ఈరోజు చెలో నల్గొండ భారీ బహిరంగ సభను బీఆర్ఎస్ ఏర్పాటు చేసింది. అయితే మొత్తంగా ఈ బహిరంగ సభ కోసం కృష్ణా నీటి పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రాజెక్టుల ప్రాంతాలు అంటే ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలతో పాటుగా మరికొన్ని జిల్లాల నుంచి భారీ ఎత్తున ప్రజలను, రైతాంగాన్ని సమీకరించడం ద్వారా అసలు వాస్తవ విషయాలు అంటే కేఆర్ఎంబీకి అప్పగిస్తే తెలంగాణ రాష్ట్రం జరిగే అన్యాయం ఏంటి, కేఆర్ఎంబీకి అప్పగించకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు అడ్డుకుందనే విషయాన్ని ప్రజలకు వివరించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న తప్పుడు నిర్ణయం ఏదైతుందో దీన్ని వ్యతిరేకిస్తూ ఆయన మరో పోరాటానికి సిద్ధమవుతున్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు జరిగినటువంటి పోరాటాల క్రమంలో మళ్ళీ తాము అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా కేఆర్ఎంబీకి నీటి ప్రాజెక్టులను అప్పగించడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దీనిపై మరొక ఉద్యమానికి శ్రీకారం చుట్టడం కోసం మాత్రమే ఆయన ప్రధానంగా ప్రజలను చైతన్యం చేయాలనే లక్ష్యంతో చలో నల్గొండ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టుగా బీఆర్ఎస్ నేతలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో అనేక సందర్భాలలో ఈ విషయంపై తాము ఎట్టి పరిస్థితుల్లో కేఆర్ఎంబీకి అప్పగించబోమని చెబుతూ నిన్న అసెంబ్లీలో కూడా ఒక తీర్మానం చేసినప్పటికీ కూడా ప్రజలకు దీనిపై స్పష్టమైన అవగాహన అవసరం ఉంది. అట్లాగే భవిష్యత్తులో కేఆర్ఎంబీ నిర్వహణ చేపడితే తెలంగాణ రాష్ట్రానికి ఎట్లాంటి అనర్థాలు జరుగుతాయని వివరించడం కోసం అంత ప్రధానంగా ఈ సభ నిర్వహిస్తున్నారని చెప్తున్నారు. అయితే ప్రధానంగా ఈ సభ తర్వాత కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ కృష్ణా జలాలు అవుతున్నాయి, కృష్ణా జలాల్లో మన తెలంగాణకు రావాల్సినటువంటి హక్కులను, వాటాను అలాగే ఉంచుకునే విధంగా ప్రజలను చైతన్యం చేయడం కోసం ఈ సభ నిర్వహిస్తున్నట్టు చెప్తున్నారు. దీని తర్వాత ప్రత్యేకంగా ఈ అంశంపై దశల వారీగా పోరాటాలు కూడా నిర్వహిస్తామని ఇప్పటికే బీఆర్ఎస్ ప్రకటించిన పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు నల్గొండ నిర్వహించే సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పాటు గతంలో మంత్రులుగా పనిచేసినటువంటి వారు, అట్లాగే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రధాన నాయకులు అంతా కూడా ఈ సభలో పాల్గొంటున్నారు. దాదాపుగా 2 నుంచి 2.5 లక్షల మంది ఈ సభలో పాల్గొనే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. మధ్యాహ్నం సుమారుగా 3 గంటలకు ప్రారంభమయ్యే ఈ సభ 5-5:30 కూడా జరిగే పరిస్థితి ఉందని కూడా నాకు తెలుస్తుంది. రూపా. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.